ఈ రాష్ట్ర రాజకీయ రంగంలో బలహీన వర్గాలకి గుర్తింపు వచ్చిందంటే అది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ తర్వాతే అని చెప్పక తప్పదని చెప్పేసి కూడా మనం చేస్తామని నేను చాలా సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వ్యతిరేక పార్టీలో ఉన్నాను. నేను ఆ పార్టీలో కూడా మేము చాలా స్పష్టంగా చెప్పుకునేవాళ్ళం, బలహీన వర్గాలందరూ కూడా తెలుగుదేశం పార్టీనే సపోర్ట్ చేస్తారని చెప్పేసి. బీసీలు తెలుగుదేశం పార్టీ బంధాన్ని విడదీయలేని బంధం అని చెప్పేసి కూడా నేను మీ అందరికీ శవనిగా మనం చేస్తామని మరి బలహీన వర్గాల సమస్యల గురించి ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు రజక సోదరుడు కానీ సోదరి కానీ లేకోకుండా హిందూ సాంప్రదాయాల్ని గౌరవించే ఏ కుటుంబంలో కూడా మనిషి పుట్టుక దగ్గర నుంచి మనిషి చనిపోయే వరకు కూడా రజక సోదరుడు సోదరి అవసరం లేకోకుండా ఏ కుటుంబం కూడా ఉండదని చెప్పేసి మీకు మనవి చేస్తామని నేను. ఈ బలహీన వర్గ వాళ్ళందరూ కూడా వారి వారి కుల వృత్తుల్ని చేసుకుంటూ గౌరవంగా చేసుకుంటూ ఇన్ని దశాబ్దాలు ఇన్ని శతాబ్దాలు ఈ భారతదేశంలో గ్రామ వ్యవస్థను కానీ సమాజాన్ని కానీ ముందుకు తీసుకెళ్లటంలో ఈ బలహీన వర్గాల పాత్ర ఎవరు మరవరానిదని చెప్పేసుకోవడం మీ అందరికీ మనం చేస్తామని నేను. ఒక గ్రామంలో బట్టలు ఉతకాలంటే రజక సోదరులు, లేదు ఒకరికి చెప్పులు కుట్టాలంటే మాదిక సోదరులు, అదేవిధంగా మరి నాయ బ్రాహ్మణులు, ఈ కుల వృత్తిదారులందరూ లేకోకుండా ఏ గ్రామం కానీ ఏ సమాజం కానీ ఉండదనేది వాస్తవం అని చెప్పేసి అందరికీ మనం చేస్తామని నేను. వీరందరూ కూడా నిశ్శబ్దంగా వారి వారి పని చేసుకుంటూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లారు తప్పితే వారు ఎక్కడ కూడా సమాజాన్ని నుంచి తిరిగి పొందలేదు, ఏమీ పొందలేదు అనేది వాస్తవం అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామని నేను. ఇన్ని దశాబ్దాలు మనందరం కూడా గౌరవంతో, సమాజం మీద గౌరవంతో, గ్రామంలో పెద్దల మీద ప్రేమతో గౌరవంతో మన వృత్తి మనం చేసుకున్నా కూడా ఇప్పుడు కూడా స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా మన బలహీన వర్గాల హక్కుల్ని కాలరాయటానికి, హక్కులు ఇవ్వటానికి కూడా నిరాకరించే పరిస్థితులు ఈరోజు ఉన్నాయంటే చాలా బాధాకరం అని చెప్పేసి మీదకి మనం చేస్తామని. మనందరం కూడా కొంతమంది మాట్లాడారు, కుల వృత్తుల్ని అంతగా సపోర్ట్ చేస్తారు. చాలామంది యాదవుల సభకి వెళ్తే మీరు గొర్రెలేం కాసుకోవద్దు, చదువుకోండి, మీరు ఉద్యోగాలు చేయండి అంటున్నారు. ఇందాక కూడా ఒక సోదరుడు చెప్పాడు, మీరు ఈ వృత్తి వద్దు మనం చదువుకోండి అని. కానీ నేను విభేదిస్తాను వాళ్ళందరితో కూడా. అది తప్పవచ్చు ఒప్పవచ్చు. మన వృత్తులు లేకోకుండా ఈ సమాజం లేదు అనేది వాస్తవం అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. కానీ ఉద్దేశపూర్వకంగా మన వృత్తిలో వచ్చిన సాంకేతిక అభివృద్ధిని మనకి చేరకుండా చేసి ఆ సాంకేతిక అభివృద్ధి ఫలాల్ని వేరే వర్గాలు పొందటం చాలా శోచనీయం అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామని నేను. సమాజంలో మొట్టమొదటిగా ప్రతి ఒక్కడి మురికి బట్టల్ని చెమట బట్టల్ని ఉతికింది మీరైతే, సాంకేతిక అభివృద్ధి చెందిన తర్వాత లాండ్రీలు లేదా వాషింగ్ మెషిన్లు లేదా టెక్స్టైల్ ఇండస్ట్రీలు మాత్రం కోట్లు పెట్టుబడి పెట్టగలిగే పెద్దల చేతుల్లోకి వెళ్ళిపోయిందని చెప్పేసి మీకు మనం చేస్తామని నేను. అందుకనే మన వృత్తిని మనం అగౌరవపరుచుకోవాల్సిన అవసరం లేదనేది నా భావన. మన వృత్తిలో అవన్నీ కూడా మనకే అప్పచెప్పాలి. దానికోసం పోరాటం చేద్దాం. దానికోసం మనందరం కూడా అన్ని బలహీన వర్గాలు అందరం కలిసి ఈ సమాజానికి మనం ఏమి ఇచ్చామో మళ్ళీ సమాజాన్ని నుంచి పొందటానికి మనందరం కూడా కృషి చేద్దామని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామని నేను. ఈరోజు ప్రభుత్వం నుంచి మనం డిమాండ్ చేస్తున్నాం, చాలామంది సోదరులు చెప్పారు తప్పుకోకుండా. కానీ మనం గుర్తించాల్సింది ఏమిటంటే బలహీన వర్గాల గురించి ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాలని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు బడ్జెట్ కేటాయింపులు చూసినా, లేదు బలహీన వర్గాలకి ప్రత్యేక పథకాలు పెట్టినా అది తెలుగుదేశం పార్టీలోనే పెట్టారని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. ఈ సంవత్సరం బడ్జెట్లో బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం 51,000 కోట్ల రూపాయలని మరి కేటాయించడం జరిగిందని చెప్పేసి కూడా మీకు మనం చేస్తామని నేను. ఒక సోదరుడు చెప్పాడు, మేము
రజక డైరెక్టర్సో లేదా రజక కార్పొరేషన్లో పదవులు పొంది సంవత్సరం అయింది కానీ ఏమీ చేయలేకపోతున్నామని చెప్పేసి చెప్పారు. వాస్తవమే, కొంత బాధ ఉంది. కానీ ఆ బాధకు కూడా సహేతుకమైన కారణమైతే ఆ వాటిని కూడా మనం దిగమింగుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి మనం చేస్తానండి. ఈరోజు 164 స్థానాలు మీ అందరి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారికి మన కూటమి పార్టీలకు అందినా కూడా చంద్రబాబు నాయుడు గారి నెత్తి మీద 10 లక్షల కోట్ల అప్పులు తట్టపెట్టి పరిపాలన చేయమని చెప్పేసి మరి అధికారం అందిందని చెప్పేసి మనం చేస్తాను. నేను ఒక మొట్టమొదటి సంవత్సరం మొత్తం కూడా అసలు ఈ రాష్ట్రం ఏమైపోయింది, ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఏ రూపాయి ఎక్కడుంది, ఏ రూపాయి ఎవరు తిన్నారు, ఏ విధంగా దోచేశారు అనే లెక్కలు వేయటానికే సరిపోయిందని చెప్పేసి కూడా మీ అందరికీ సవినీయంగా మనం చేస్తాను. మనం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలో ఏ బ్యాంకు కూడా ₹1 అప్పు కూడా ఇవ్వటానికి ముందుకు రాని పరిస్థితి నుంచి ఈరోజు బ్యాంకులన్నీ కూడా మరి మీకు అప్పు ఇస్తాం, మీకు ఎంత కావాలి అని చెప్పే స్థాయికి మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తాను. బలహీన వర్గాలకి ఏదైనా చేయాలంటే ఆర్థిక పరిపుష్టి ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం ఉంది. అయినా కూడా ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క బలహీన వర్గానికి సమాజానికి మరి తప్పకుండా చేస్తూ ఉన్నారు. నాయ బ్రాహ్మణులు తీసుకున్న వారికి గౌరవ వేతనం 10,000 నుంచి 25,000 రూపాయలకి దేవాలయాల్లో పెంచారు. అదేవిధంగా 200 యూనిట్లు ఉచితంగా మంగళ షాపులకి ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా చేనేత కార్మికులకి మరి పవర్ లూమ్స్ అయితే 500 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నారు. మరి హ్యాండ్లూమ్స్ అయితే 200 కరెంటు యూనిట్లు ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. మత్స్యకారులకి 10,000 నుంచి వేట నిషేధిత సమయంలో 20,000 రూపాయలకి పెంచారు. మరి ఈ విధంగా అనేక కార్యక్రమాలు. గౌడ సోదరులకి మరి మద్యం షాపుల్లో 10% షాపులకి రిజర్వేషన్ చేయటం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. నేను ఈ విధంగా తప్పకుండా ఇంకా రజక సోదరులకు కూడా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా యాదవ సోదరులకు కూడా చేయాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యమంత్రి గారు వీళ్ళందరికీ కూడా బీసీ భవనాలు నిర్మించాలనే ఆలోచన చేస్తున్నారు. వీటన్నిటికీ మించి మనం ఆలోచించాల్సింది ఏమిటంటే గత ప్రభుత్వంలో బలహీన వర్గాలకి చాలా అన్యాయం జరిగిందనే విషయాన్ని మనం గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాం. ఈ రాజకీయ రిజర్వేషన్స్ లోకల్ బాడీస్లో 34% నుంచి 24%కి తగ్గించి రిజర్వేషన్ని 16,000 17,000 మంది మన బీసీ బిడ్డలు రాజకీయంగా పైకి వెళ్ళకుండా ఉండటానికి కారణభూతులయ్యారని చెప్పేసి మీదకి సవినీయంగా మనం చేస్తాం. నేను దాదాపు 1,14,000 కోట్ల రూపాయలు మరి బలహీన వర్గాలకి సంబంధించిన 5 సంవత్సరాల్లో నిధుల్ని పక్కదారి పట్టించి వారు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టారని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను. వీటన్నిటికి మించి మరి బీసీ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మన భవిష్యత్తు కోసం మన పిల్లలు సరే మనకి ఈ ఉపాధి మన ఆదరణ పథకాలు ఇవన్నీ పక్కన పెడదాం. మన పిల్లల భవిష్యత్తు కోసం ఏ మాత్రం ఆలోచన చేయలేదనేది వాస్తవం అని చెప్పేసి మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తాం. నేను అమ్మ ఒడిచ్చానని చెప్పేసి గొప్పగా చెప్పారు. అందరి పిల్లలకి అమ్మ ఒడిస్తానని చెప్పేసి ఆఖరికి ఒక బిడ్డతో సరిపెట్టారు. తర్వాత ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చి నేను ఇంజనీరింగ్ చదివిస్తున్నాను, మరి లక్షలాది మంది మరి బీసీలు ఎస్సీలు పిల్లల్ని చదివిస్తున్నానని చెప్పేసి చాలా ఘనంగా చెప్పుకున్నారు. ఓకే, కొంచెం ఒప్పుకుందాం. వాళ్ళు 43 లక్షల మంది పిల్లలకి అమ్మ ఒడిస్తే మన పార్టీ మన కూటమి ప్రభుత్వం 67,27,000 మందికి మరి తల్లికి వందనం కార్యక్రమం ఇస్తుందని చెప్పేసి మనం చేస్తాను. అది పక్కన పెడదాం. కానీ మీరిచ్చిన 43 లక్షల మంది అమ్మఒడి పిల్లలు కానీ మీరిచ్చిన ఫీజు రింబర్స్మెంటు లక్షలాది మంది ఇంజనీర్లు కానీ గ్రాడ్యుయేట్లు కానీ వారు చదువుకున్న తర్వాత చదువు పూర్తి చేసిన తర్వాత ఏమి చెయ్యాలి అని ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ప్రభుత్వంలో మీరు ఏదో వాలంటీర్ 5,000 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చారు తప్పితే ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ కూడా ఇవ్వాలా మీరు? లేదు 20,000 రూపాయలు మన సచివాలయం ఉద్యోగాలు ఇచ్చారు తప్పితే ఏదైతే టీచర్లు కానివ్వండి, పోలీసు కానివ్వండి, లేకపోతే హాస్పిటల్స్లో కానివ్వండి రిక్రూట్మెంట్ ఎక్కడ కూడా చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇంకెక్కడ కావాలి మనకు లక్షల మంది పిల్లల ఉద్యోగాలకి? ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఉండవు. ఒకప్పుడు గ్రామంలో ఒక గ్రాడ్యుయేటో 2 గ్రాడ్యుయేట్లు ఉండేవాళ్ళు. వారందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఎంఆర్ఓనో జూనియర్ అసిస్టెంటో క్లర్క్ పోస్టులో లభించాయి. కానీ ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఒక ఇంజనీర్ ఒక గ్రాడ్యుయేట్ ఉంటా ఉన్నారు. మరి ఇంతమందికి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పించలేదనేది వాస్తవం అని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏమిటంటే ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు తీసుకొచ్చి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటీకరణ జరుగుతుందో
ఆ సంస్థల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఆ సంస్థల్లో మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న కనీస బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి లేదని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామని నేను. ఏ ఒక్క ఫ్యాక్టరీ అయినా సరే ఆంధ్రప్రదేశ్లో వచ్చిందా మీరు గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి. కొంతమంది వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా ఉండుండొచ్చు, కాదని నేను అంటలేదు. కానీ ఒక్క ఫ్యాక్టరీ అయినా, ఆఖరికి మన కోతవేడు దూరంలో ఉన్న మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కూడా అశోక్ లేలాండ్ కొన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీ నిర్మించిన తర్వాత ఆ ప్రభుత్వ విధానాన్ని చూసి పారిపోయిందని చెప్పేసి మనం చేస్తాం నేను. అదేవిధంగా అమర్ రాజా ఫ్యాక్టరీస్ పారిపోయింది, జాకీ అనే ఇండస్ట్రీ పారిపోయింది. ఇంకా ఉద్యోగాలు ఎక్కడొస్తాయి మన పిల్లలకి? చదువుకున్న తర్వాత మనం చాకరేవికి తీసుకెళ్ళారే బట్టలు ఉతకరా, లేకపోతే బట్టలు ఇంటింటికాడే వేసి రమ్మని చెప్పలేం మనం. లేదు నువ్వు గొర్రెలు కాసుకురా, లేకపోతే మట్టి పీసుకో, లేకపోతే వాళ్ళ ఇంటికి అలా రైతు దగ్గర పాలేరుతనం చేయమని చెప్పేసి చదువుకున్న బిడ్డకి మనం చెప్పలేం. మీరు మీ బిడ్డలకి ఉద్యోగాలు ఇప్పించలేరు. మీరు చేయగలిగిందల్లా ఒక మంత్రిగానో లేకపోతే ఎమ్మెల్సీగానో ఉంటే సారథి గారు మా అబ్బాయికి ఒక ఉద్యోగం ఇప్పించండి, లేదు రామారావు గారు మా అబ్బాయికి ఒక ఉద్యోగం ఇప్పించండి అని చెప్పేసి అడగగలటమే మీరు చేయగలిగిన పని. కానీ ఉద్యోగాలు రావాలి. ఉద్యోగాలు రాకపోతే ఎట్లా? చదువుకునే పిల్లలు ఏమైపోతారు భవిష్యత్తులో? మన వృత్తులు చేసుకుని మన జీవితాన్ని కంప్లీట్ చేస్తాం, మన పిల్లలు ఏమైపోవాలి? అక్కడ ఈ బలహీన వర్గాలకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తాను. ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల మంది విద్యార్థులకి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మీకు మనం చేస్తామన్నాను. ఇప్పటికే దాదాపు 10 లక్షల ఉద్యోగాలకి సంబంధించిన పెట్టుబడులు, పనులు ప్రారంభించినాయని కూడా మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తామని నేను. ఈరోజు మల్లవల్లిలో ఎప్పుడు వస్తూ ఉంటారు నా దగ్గరికి, సారథి గారు ఒక లెటర్ ఇవ్వండి, అశోక్ లేలాండ్లో ఉద్యోగం ఉందంట నాకని చెప్పేసి, ఇంకొక ఏదో స్పిన్నింగ్ మిల్స్లో ఉద్యోగం ఉన్నాయని చెప్పేసి వస్తారు నా దగ్గరికి. మరి విశాఖపట్నంలో ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయో ఒకసారి ఆలోచించేయండి. తద్వారా 50% రిజర్వేషన్స్ ఉన్న విద్యా సంస్థల్లో మన పిల్లలు, బీసీలు, ఎస్సీ పిల్లలు 50% మంది చదువుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తాను. అంతేకాకుండా నేను మీ అందరికి కూడా శ్రవణంగా మనం చేసేది ఒకటే, ఈ బ్యాంకులు ఏదైతే ఉన్నాయో మనందరికీ కూడా మోసం చేస్తున్నాయనే విషయాన్ని మన పార్టీ రహితంగా మనం పోరాటం చేయాలని చెప్పేసి మీకు మనం చేస్తామని నేను. 1000 కోట్లు ఎగ్గొట్టే వాళ్ళకి, పెట్టుబడిదారులకి కోట్లాది రూపాయలు, 1000 కోట్ల రూపాయలు అప్పులు ఇస్తారు తప్పితే మా రజక సోదరుడు వెళ్ళి అయ్యా నేను ఒక లాండ్రీ పెట్టుకుంటాను ఒక 5 లక్షలు ఇవ్వమంటే ఎగాదిగా చూస్తాడు బ్యాంకు మేనేజర్. లేదు ఒక నాయి బ్రాహ్మణ సోదరుడు వెళ్ళి నేను ఒక మంగళ షాప్ పెట్టుకుంటాను మంచి కుర్చీలు వేసుకుని నాకు ఒక 3 లక్షలు ఇవ్వమంటే ఎగాదిగా చూస్తాడు మేనేజర్. కానీ తెల్ల బట్టలు వేసుకుని, సెంటు కొట్టుకొని, బూట్లు వేసుకుని వెళ్ళి నాకు ఒక 100 కోట్లు ఇవ్వమంటే రండి ఏం కావాలండి, ఏ ఫ్యాక్టరీ పెడతారండి అని చెప్పి అడిగి వాళ్ళందరూ ఎగ్గొడితే కూడా పట్టించుకొని పరిస్థితి ఈరోజు బ్యాంకులో ఉందని చెప్పేసి మనం చేస్తాను. మనం ఏదైనా ఆలోచించాలంటే పార్టీల సహకారంతో బ్యాంకుల మీద పోరాటం చేయాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పేసి మీకు మనం చేస్తామని నేను ఒకరోజు అడిగాను ఒక బ్యాంక్ ఆఫీసర్ని, సీనియర్ ఆఫీసర్ని, మీరందరూ కూడా పేదవాళ్ళకి సంక్షేమ లోన్లు ఇస్తే ఎగ్గొడతారు, బ్యాంకులు కుదేలైపోతాయని చెప్తున్నారు కదా. నెక్స్ట్ మీటింగ్కి వచ్చేటప్పటికి మీరు నాకు ఒక లిస్టు తీసుకురండి. మీ బ్యాంకులు ఇప్పటి వరకు ఎన్ని వేల కోట్లు ఎంతమంది ఎగ్గొట్టారు, ఎగ్గొట్టిన వాళ్ళ సామాజిక పరిస్థితి ఏమిటో ఒక లిస్టు మా కమిటీకి ఇవ్వండి అని చెప్పేసి నేను అడిగాను. నేను మీరు చూడండి, లెక్కలు వేసుకుని బలహీన వర్గాలు కానీ దళితులు కానీ ఎంత ఎగ్గొట్టారో లెక్క చూడండి మేనేజర్ గారు. మీరు ఏదో మీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే కుదరదని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. కాబట్టి బ్యాంకుల ఆలోచనలో అవసరమైతే కేంద్ర ఆర్థిక మంత్రి గారి ఆలోచనలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రులు కానీ ఆలోచన చేయాలి. బ్యాంకులో 1 లక్ష కోట్లు అప్పు ఇస్తే దాంట్లో 20,000 కోట్లు 30,000 కోట్లు మా వెనకబడిన కురాల నుంచి కానీ దళితుల నుంచి కానీ తయారు చేయండి. వీళ్ళంతా ఒకప్పుడు మనం టాటా బిర్లా పేర్లే విన్నాం, కానీ ఇప్పుడు అదానీ పేర్లు, అంబానీ పేర్లు, ఇంకేదేదో పేర్లు వింటా ఉన్నాం మనందరం కూడా. వీళ్ళంతా ఎక్కడి నుంచో కాయ కష్టం చేసుకుని చెమటొచ్చి మాత్రమే రాలా. ప్రభుత్వ సిద్ధాంతాల్ని, ప్రభుత్వ విధానాల్ని పూర్తిగా ఆకలింపు చేసుకుని ఆ విధానాల్ని వినియోగించుకొని బ్యాంకుల్ని వినియోగించుకుని పైకి వచ్చారు తప్పితే చెమట వచ్చో లేకపోతే చేతులు ఇచ్చేసో కాదని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. బలహీన వర్గాలు కోరుకునేది ఒక్కటే, ఇంకా మాకు రెక్కాడితే డొక్కాడిన పరిస్థితులు మాకొద్దు, ఇంకా మేము ఏదో ఈరోజు గడిస్తే చాలులే అనే బతుకులు మాకొద్దు. మేము కూడా మా బిడ్డలకి, మా మనవళ్ళకి ఒక పటిష్టమైన భవిష్యత్తునిచ్చే జీవితం మాకు కావాలని చెప్పేసి ఈ బలహీన వర్గాలు, దళితులు కూడా
కోరుకుంటున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. కాబట్టి మనందరం కూడా పోరాటం చేయాలి. మనందరం కూడా బీసీల ఐక్యత, దళితుల ఐక్యత, మనందరం కూడా మనకంటే కూడా బలహీన వర్గాలు, పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం కూడా వారికి స్నేహస్తాన్ని అందించి వారిని కూడా మనతో పాటు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తామని నేను. మరి తప్పుకోకుండా ఏదైతే మిత్రులు చెప్పారో ఎస్సీలో చేర్చాలని చెప్పేసి ఎప్పటి నుంచో రజకుల నుంచి డిమాండ్ ఉంది నాకు తెలుసు. మరి కేవలం తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఈ రాష్ట్రంలో రజకుల్ని ఎస్సీలో చేర్చాలని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో కూడా తీర్మానం పాస్ చేసి అసెంబ్లీలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది కేవలం తెలుగుదేశం పార్టీ ఒక్కటే విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను. ఎందుకంటే ఎస్సీ జాబితాలో చేర్చే హక్కు రాష్ట్రాలకి లేదు, కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేర్చే హక్కు ఉంది. కాబట్టి అధికారం ఉంది. కాబట్టి మనం చేయగలిగిందల్లా మన అసెంబ్లీలోనో లేదా ప్రభుత్వం నుంచి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం. ఒకసారి పంపించి ఉన్నాం కాబట్టి తెలుగుదేశం మీ డిమాండ్కి వ్యతిరేకం కాదు అనేది మీరందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనం చేస్తాను. అదేవిధంగా చెరువులు ఉన్నాయి. తప్పుకోకుండా ఈ చెరువుల్ని నాబోటి పెత్తందారులు అందరూ కూడా తక్కువ రేటుకు కొట్టేసి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళని చెప్పేసి మనం చేస్తాను. తప్పకుండా చెరువుల్ని రజకులకో లేకపోతే మత్స్యకారులకో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఆ చెరువుల్ని వారికి అప్పచెప్పాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పేసి మనం చేస్తామని నేను. తప్పకోకుండా ఏదైతే జీవోలు మీరు చెప్పారో ఆ జీవోల ఆధారంగా మరి ముఖ్యమంత్రి గారు, నేను కానీ రామారావు గారు కానీ మేమందరం కూడా ముఖ్యమంత్రి గారిని కోరి, లోకేష్ గారిని కోరి వాటిని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాను. ఈరోజు రజక సోదరులు డిమాండ్ ఒక్కటే ఉండాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం మాకు అందాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బట్టలు శుభ్రం చేయటంలో వచ్చిన సాంకేతిక విప్లవం ఏదైతే ఉందో, ఏదైతే లాండ్రీ చైన్ పెద్ద ఎత్తున ఏదైతే ఉందో ఆ చైన్లు కానీ ఆ లాండ్రీలు కానీ ఆ మెకనైజ్డ్ లాండ్రీస్ అన్నీ కూడా మాకే ఇవ్వాలని చెప్పేసి రజక సోదరులు పోరాటం చేయాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మరి ట్రిపుల్ ఐటీ కానివ్వండి, ఐఐటి కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజీలు కానివ్వండి, మెడికల్ కాలేజీలు కానివ్వండి, వీటిలో ఏ పరిశుభ్రం చేసే పని ఉన్నా కూడా దాన్ని రజక సోదరులకి రిజర్వేషన్ చేయాలని చెప్పేసి నేను కూడా మీతో గొంతు కలుపుతున్నానని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనం చేస్తాను నేను. అదేవిధంగా ఆర్థిక సహాయం కూడా చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు దీని గురించి ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు వింటూ ఉంటారు, ఈరోజు ముఖ్యమంత్రి గారి లక్ష్యం ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలని చెప్పేసి, ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త కావాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. మరి బట్టలు శుభ్రపరచడంలో మీకంటే నైపుణ్యం ఉన్న వాళ్ళు ఎవరుంటారు ఈ సమాజంలో? కాబట్టి మీ నైపుణ్యాన్ని వినియోగించుకొని మీకు ఆర్థిక సహాయం చేసి మిమ్మల్ని ఒక పారిశ్రామికవేత్తగా ఈ తెలుగుదేశం, ఈ కూటమి ప్రభుత్వం చేస్తానని చెప్పేసి కూడా నేను మీ అందరికీ సెవెనింగ్గా మనం చేస్తా ఉన్నాను. తప్పకోకుండా మా నియోజకవర్గంలో ఏదైతే సమస్యలు చెప్పారో, చెరువులు ఏదైతే మీరు జీవోలు చెప్తున్నారో, తప్పకోకుండా ఆ జీవోని అమలు చేయడానికి సాధ్యాసాధ్యాలు కాదు. తప్పకుండా ముఖ్యమంత్రి మరి సంబంధిత మంత్రి గారికి తీసుకెళ్ళి అధికారులు కూడా ఆ జీవోల్ని అమలు చేయమని చెప్పేసి నేను తప్పుకోకుండా అడుగుతానని చెప్పేసి కూడా మీ అందరికీ సెవెనింగ్గా మనం చేస్తాను. అంతేకాకుండా మరి ధోబీ ఘాట్లు ఏదైతే ఉన్నాయో మా నియోజకవర్గంలో ఎక్కడున్నా కూడా తప్పకోకుండా ధోబీ ఘాట్లన్నింటినీ కూడా అభివృద్ధి చేయడానికి కావాల్సిన నిధుల్ని ఇచ్చే బాధ్యత నాదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తామని. మరి నియోజకవర్గంలో మరి కొత్తగా వచ్చినా కూడా ఎప్పుడు నిరుడికి నాకు మా తండ్రి ఎంపీగా చేయటం తప్పితే నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా బలహీన వర్గాల ఓటర్లు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించారు. కాబట్టి నేను ఈరోజు మంత్రిగా మీ ముందు నిలబడగలిగానని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనం చేస్తామని ఆ రోజే చెప్పాను. నేను ఈ నియోజకవర్గంలో ప్రజలకి పెద్ద పాలేరుగా పనిచేయడానికి వచ్చాను ఏదైతే చెప్పానో ఆ మాట మీద ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటానని చెప్పేసి కూడా మీ అందరికీ సెవెనింగ్గా మనం చేస్తామని నేను. మరి రజక సోదరులు, నాయ బ్రాహ్మణ సోదరులు, మరి గౌడ సోదరులు, యాదవ్ సోదరులు అందరూ కూడా బీసీలు, ఎస్సీలు, మరి దళితులు అందరూ కూడా నన్ను ఆశీర్వదించారు. కాబట్టి నేను గెలిచాను. కాబట్టి మరి వారికి సేవ చేయటం నా బాధ్యతగా నేను భావిస్తానని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తామని నేను. అదేవిధంగా మరి ఇక్కడ కూడా బీసీ కళ్యాణ మండపాలకు ఇప్పటికే ఒక 50 లక్షల రూపాయలు నూజివీడులో శాంక్షన్ చేపించాను నేను. అదేవిధంగా ఒక బీసీ కళ్యాణ మండపాన్ని మరి నూజివీడు మన ఆగిరిపల్లి మండలంలో నెక్కలం గొలుగూడులో కూడా శాంక్షన్ చేయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. రాబోయే రోజుల్లో
కాపు కళ్యాణ మండపం కూడా నేను శాంక్షన్ చేయించి నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీ వాడిగా నా దగ్గరకు వచ్చి వాటిని అన్నింటినీ కూడా సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసే అవకాశం కల్పించిన రజిక నాయకత్వానికి, రజిక సోదరులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. గౌరవ మంత్రివర్యులకు మీ అందరూ తప్పట్లు కొట్టండి. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున మీకు అనేక సమస్యలకి పరిష్కారం దొరికిందని మాకు ఆనందంగా ఉంది. ఆ ఆనందం డెఫినెట్గా మీ అందరి తరఫున గౌరవ మంత్రివర్యులు కానీ మేము కానీ సపోర్ట్గా బ్యాక్గ్రౌండ్గా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు డైరెక్టర్స్ అందరూ దగ్గరకు వచ్చినట్టయితే గౌరవ మంత్రి గారిని మీ అందరి చేతుల మీదుగా సన్మానం చేసుకుందాం. ఒకసారి అందరూ డైరెక్టర్స్ అందరూ ఇక్కడ రండి, పెద్దలందరూ రండి. అందరూ కొద్ది స్ప్రెడ్ అయితే అందరూ ఫోటోలోకి వస్తారు. కొంతమంది పెద్దలు ఉన్నారు, వారందరూ కూడా రండి. పర్లేదు, నిలబడి ఉంటాము, పర్లేదు. అందరూ సోదరులు
రత్న బిరుదుతో పాటుగా వారికి సన్మానం అవుతాం సార్. మీ కాళ్ళు కడగాలి సార్. లేదు చేయాలి సార్. సార్ తీసుకో. సార్ కృషి వరుడు శ్రీ దువ్వారం రామారావు గారు 25/1/1957 తూర్పుగోదావరి జిల్లా గంటి గ్రామంలో పెరిగింది. సిద్ధాంతంలో తల్లిదండ్రులు శ్రీ సూర్యనారాయణ, శ్రీమతి సత్యవతి గారు. కుటుంబం సతీమణి వెంకటరమణ, కుమారుడు శివకుమార్, కృష్ణమోహన్, శివకుమార్. విద్య ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా ఎంఎస్సి. ప్రస్థానం క్వాలిటీ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం మొదలుపెట్టి మున్సిపాలిటీ కమిషనర్ గా వివిధ నగరాల్లో చేసి ఉద్యోగానికి గర్వకారణం తెచ్చారు. సెక్రటరీ HMPA హైదరాబాద్ గా చేసి అమోఘమైన సేవలు అందించి 2011లో ప్రజలకు ప్రత్యక్షమైన సేవలు చేయుటకు అభివృద్ధి విధాత గౌరవశ్రీ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 నుండి 2025 వరకు ఎమ్మెల్సీగా ఎన్నిక కాబడి వివిధ సభలలో రజకుల గురించి, వారి కష్టాల గురించి అప్పటి ప్రభుత్వంపై ఎంతో ప్రకటించిన గనుడు శ్రీ దువ్వారపు రామారావు గారు. మిత్రమా, రజకరత్నమా, మీ సిరి పదవులపై నరహాసమే మిమ్మల్ని మంత్రముక్తులు చేసింది. మీ అలుపరికని శ్రమయే మిమ్మల్ని ఉన్నత స్థానాలకు చేర్చింది. మీ అకుంఠిత దీక్షయే అందరికల్లా మహారాజులు చేసింది. మీ నడత, మీ మాట, మీ విధానం, మీ ఆలోచన మీ పేరును సార్థకత చేసింది. దువ్వారపు రామా, నీవే మా ధీమ. అందుకొనుమా అక్షర మందార కుసుమ సుమాంజలి. అందుకొనుమా మా అందరి హృదయాల రజక రత్న బిరుదును. సార్, అందరికీ భోజనాలు ఉన్నాయి. పసందైనటువంటి ఇంటి ఏర్పాటు చేశారు. దయచేసి అందరూ కూడా సార్ ఇస్త్రీ పెట్టి పంపుతారు సార్. మంత్రి గారు ఇస్త్రీ పెట్టాలి. మంత్రి గారు చేతి మీదుగా ఒక ఇస్త్రీ పెట్టి దయచేసి సార్, మంత్రి గారు ఒక ఇస్త్రీ పెట్టి మీ చేతి మీద ఒక ఇస్త్రీ పెట్టి మీ చేతి మీద ఒక ఇస్త్రీ పెట్టి